చాలా రోజుల తర్వాత మీ సినిమాకి ఇంత బజ్ రావటము, అవును. బిఫోర్ రిలీజ్ అయ్యే బిజినెస్ మొత్తం క్లోజ్ అవటం, అవును. మీకు ఎలా అనిపిస్తుంది పాజిటివ్? అంటే అండి ఈ సినిమా కూడా పోస్టర్ దగ్గర నుంచి మేము రిలీజ్ చేసినవన్నీ కూడా చాలా పాజిటివ్గానే వెళ్ళినాయి. టీజర్తోనే మంచి బజ్ వచ్చింది. జూన్లో టీజర్ రిలీజ్ చేసాం. ఈ టీజర్ చాలా బాగుందన్నారు. టీజర్తోనే బిజినెస్ ఎంక్వైరీస్ ఓపెన్ అయినాయి. కానీ మేమేమనుకున్నామంటే టీజర్ కాదు, వెయిట్ చేద్దాం ఇంకా అనుకుంటే మీ సినిమాకి కొంచెం ఖర్చు ఎక్కువైందండి. ప్రొడ్యూసర్స్కి బాగా ఖర్చు పెట్టారు. సో నార్మల్గా నా మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశారు. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వాళ్ళేమనుకున్నారంటే ఇంకా చూస్తున్నాం తర్వాత అందరూ కూడా ఏంటంటే రిలీజ్కి చూద్దాంలే. ఎప్పుడైతే ట్రైలర్, అందుకే మేము చాలా ఎర్లీగా, నేను వద్దని చెప్పి యాక్చువల్లీ ఇంత త్వరగా ఎందుకండి అంటే ప్రొడ్యూసర్స్ లేదంటే బజ్ క్రియేట్ చేయాలి, వెళ్ళిపోదాం ట్రైలర్కి అని చెప్పి ట్రైలర్ రిలీజ్. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో సడన్గా బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అది ప్రభాస్ గారి చేతుల మీద ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన సడన్గా నిజంగా చెప్తున్నాను, ఐ ట్రైడ్ బట్ ఒక్క మెసేజ్ ఇమ్మీడియట్గా లెట్స్ డూ ఇట్ అని చెప్పడం, డార్లింగ్ ఆయన అది చెప్పడం, ఆయన చేతుల మీద ట్రైలర్ పెట్టడం, ఆ ట్రైలర్ తప్పని కంటెంట్ ఉంది, అది సేమ్ ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన పుష్, ఇనిషియల్ పుష్, ఫస్ట్ 60 minutesలో 1 million వ్యూస్ ఆయన స్టోరీ పెట్టిన వెంటనే సప్పని ఇనిషియల్ పుష్ వచ్చింది, దానికి ఎక్సలెంట్ పుష్ వచ్చింది. అప్పుడైతే వెళ్ళింది, ఎన్నో కాల్స్ వచ్చాయి నాకు, అంత అదిరిపోయింది ఆ బజ్ క్రియేట్ అయింది. దాంతో అంతా పాజిటివిటీ. ఆ ట్రైలర్ ప్లేడ్ ది ట్రిక్. డిజిటల్ రైట్స్ సోల్డ్, చాలా మంచి ప్రైజు. శాటిలైట్ కూడా అయిపోయింది, హిందీ కూడా క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే హిందీ నాకు ఎప్పుడు బాగుంది. సో అది క్లోజ్ అయిపోద్ది మంచి ప్రైస్కి. థియేట్రికల్ కూడా ఇవాళ రేపట్లో అది కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది. ఓకే సార్, అంటే ప్రభాస్ గారితో ఇంతకుముందు మంచి ఉందా సార్ రిలేషను? అంటే నేను బాహుబలి అప్పుడు నేను ఒక షేర్ చేసుకోవాలి. బాహుబలి అప్పుడు సినిమా అయిపోయింది, నాకు సినిమా అప్పుడే నైట్ చూశాను, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూసాను. సినిమా చూసిన తర్వాత నేను ప్రభాస్ గారితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి నేను కాల్ చేశాను. ఎవరితో? ప్రమోద్ గారికి కాల్ చేశాను. ఓకే. చేసిన తర్వాత నేను ఇలాగా ప్రభాస్ గారితో మాట్లాడాలి అండి, సినిమా చాలా బాగుంది అంటే, అవునా పక్కనే ఉన్నారు మాట్లాడండి ఇచ్చారు. ఓకే. ఆయన ఫోన్ తీసుకుని చెప్పు డార్లింగ్ అన్న సినిమా చూసానన్నా, అది తిరిపోయిందన్న, అసలు మామూలుగా లేదు, సెకండ్ టైం అన్న అది అని చెప్తే ఆయన ఫేస్లో చాలా రిలీఫ్. థ్యాంక్ యూ అని. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకు కూడా చిన్న ఫస్ట్ తెలుగు వర్షన్ చిన్న నెగిటివ్ టాక్ ఉండింది కదా. సో అది హీ వాస్ థ్యాంక్ యూ చాలా బాగుందన్న, ఇంకమంటే అది హీ స్పోక్ వెరీ నైస్లీ ఆ టైంలో. సో దట్స్ ద ఓన్లీ కన్వర్సేషన్ ఐ హ్యాడ్. అండ్ వన్ టైమ్ ఐ మెట్ హిమ్ ఇన్ బన్నీ గారు బర్త్డే పార్టీలో ఒకసారి ఆయన కలిసా. బన్నీ గారు బర్త్డే పార్టీలో ప్రభాస్ గారిని, అక్కడ హీ వాస్ స్వీట్. సో అంతే. తర్వాత నేను గరం అని ఒక సినిమా చేశాను, దానికి ఆయన టీజర్ లాంచ్ చేశారు. సో ఇది తర్వాత చాలా రోజుల తర్వాత దీనికి ఈ సినిమాకి సరే ట్రై చేస్తే చాలా పాజిటివ్గా అదే ఒక హిట్ ఇది. అంటే కుదిరింది, అలా కుదిరింది. ఆ కుదరడం ఫెల్ట్ హ్యాపీ. సార్ ఆయన ట్రైలర్ చూసి ఏమన్నా ట్రైలర్ చూసారా? శంబాల ట్రైలర్ ఆయన చూసారు, నచ్చింది ఆయనకి. ఆయన చూసారు, ఆయన టీం చూసారు, వాళ్ళ టీం కూడా నచ్చింది. అండ్ వాళ్ళు స్పెసిఫిక్గా దే ఆర్ వెరీ పర్టికులర్, అంటే ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అది మంచి కంటెంట్ అయితేనే వాళ్ళు చేస్తారు. అవును. సో సార్ అంటే శంబాల అనేది ఏంటి, మైథలాజికల్ కూడా మిక్స్ అయ్యింది, అంటే అసురుడు శివుడు వాళ్ళ మధ్యలో జరిగిన యుద్ధం, తర్వాత మిస్టరీ ఉంది, ఒక రకంగా ఒక సోషల్ డ్రామా ఉంది. ఏంటి సార్ అంటే ఓవరాల్గా ఇది ఏ జానర్ సినిమాని? ఇది శంబాలా జానర్ సినిమా. ఓకే. అంటే కొంతమంది నేను చూశానండి కొన్ని కమెంట్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ అది క్లియర్ కూడా చేస్తాను. కొంతమంది విరూపాక్ష లాగుంది లేకపోతే దీనిలాగుందని. 100% వాటిలాగా ఏం ఉండదు. శంబాలా విల్ బి శంబాలాకి దానికి ఒక ESP ఉంటుంది. 100% ఒక డిఫరెంట్ ఫిలిం. మైథాలజీ ఉంది, హారర్ ఉంది, జంప్ స్కేర్స్ ఉన్నాయి, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం భయపడాలి, కొంచెం భయం ఉంటుంది. హారర్ ఉంది కాబట్టి భయం ఉంటుంది, కొంచెం వైలెంట్గా ఉంటుంది సినిమా, అది ఫర్ షూర్. అండ్ సో ఇట్స్ అ డిఫరెంట్ జానర్ ఫిలిం. ఇట్ విల్ కమ్ ఇన్ టు హారర్, మైథాలజీ అండ్ మిస్టరీ, మూడు మిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఏదో ఇలా కాకుండా ఒక మంచి డ్రామా కూడా ఉంటుంది. అంటే భయపడ్డామంటే మరి వీక్ హార్టెడ్ పీపుల్ చూడొచ్చా? అంటే సడన్గా చుట్టిస్లో అంటే అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళి
పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో గైడెన్స్తో వెళ్ళి కూర్చొని పక్కనే చేపట్టుకుని కొన్ని సీన్స్కి కొంచెం టెన్షన్ పడి చూసుకోవచ్చు. అంత ఏమి వీక్ హార్టెడ్ పీపుల్ కూడా చూడొచ్చు, బట్ విత్ పేరెంట్ గైడెన్స్తో. సో భయపడే వాళ్ళు కొంచెం అది ప్రిపేర్ అయ్యి రావండి. శంబాలాకి కొంచెం భయం ఉంటుంది. మరి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కమర్షియల్గా బాగా పే చేస్తున్నాయి. అంటే జనాల్లో కూడా దైవత్వం సినిమాలు చూస్తున్నారు అనేసరికి కొంతమంది కొన్ని కథల్లో సంబంధం ఉన్నా లేకపోయినా ఆ డివోషనల్ టచ్ అనేది లింక్ చేస్తున్నారు సార్. ఈ సినిమాలో ఉన్న శివుడు కానీ అసురుడు కానీ ఈ డివోషనల్ టచ్ కానీ ఎంతవరకు కథకు లింక్ అయి ఉంటుంది? 100% ఇదేదో అంటే యాడ్ చేయాలని చెప్పి లేదు. ఫస్ట్ నుంచి ఇది కథలో ఉంది. శంబాలా కథలో ఇది ఉంది. మేము సడన్గా ఈ సినిమాలో ఆడుతున్నాయని ఇది యాడ్ చేసాం లేదు, ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ శంబాలా అనే టైటిల్ కూడా కల్కి ముందే నాకు వచ్చి కథ చెప్పాడు. అప్పుడు ఇంకా కల్కి సినిమా రిలీజ్ అవ్వాల. రిలీజ్ అయిన తర్వాత అందులో శంబాలా ఉంది. సో అది ఇంకా ఫేమస్ అయింది దానివల్ల మాకు. సో ఆ శంబాలా రావడం అదంతా. సో ఇందులో ఏంటంటే డివైన్ యాంగిల్ ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టాలని పెట్టలేదు. ఏ క్యారెక్టర్ కూడా ఫోర్స్ఫుల్గా ఉండాలని ఉండదు. అన్ని సినిమాలో ప్రాపర్గా కూర్చుందండి. అందుకే సినిమా మీకు అందరం కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డివైన్ యాంగిల్ ఏదో ఈ మధ్య అందరూ పెడుతున్నారని మేము పెట్టేస్తాం అని ఇది చేయాల. ఇందులో లాస్ట్లో మేము చెప్పిన ఆన్సర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లాస్ట్లో వీ గేవ్ ఏ డిఫరెంట్ ఇది థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ థింకింగ్తోనే బయటకు వెళ్తారు. అంటే మీరు అన్నారు కాబట్టి కల్కికి ఇది అంటే కల్కి కథకి ఎక్కడన్నా కంపారిజన్స్ వస్తాయా ఆఫ్టర్ రిలీజ్ అయినా? లేదండి, అది వేరే ఇది వేరే, అది బడ్జెట్లు వేరే. సో లేదు, దానికి దీనికి సంబంధం అయితే ఏమీ లేదు. అసలు ఈ కథకు ఆ కథకు సంబంధం లేదు అసలు. ఓకే, టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు కదా సార్, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కథ మొత్తం అవుట్పుట్? అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది కథలు చెప్పిన తర్వాత దాన్ని ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత మారిపోవటం జరుగుతుంటుంది కదా, ఈ కథ ఈ ట్రావెల్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎలా అనిపించింది? డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా ఎగ్జిక్యూట్ చేసాడు అనిపించింది నాకు. ఇంకా బాగా తీసాడు తను. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది అవుట్పుట్. అంటే ప్రాపర్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం కదా, అంటే చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం, చాలా ఇప్పుడు ఈ మధ్య తెలుగు సినిమాలు మలయాళం సినిమాలు కూడా చూస్తున్నాం. అంటే ప్రాపర్గా ఒక కంటెంట్ నమ్మితే ఆ కంటెంట్ ఆ సింగిల్ లైన్ మీద ఆ కంటెంట్ మీద నడుస్తుంది. అవేగా వెళ్ళేసి ఇప్పుడు సరే జనాలకు రిలీఫ్ ఇద్దామని చెప్పి కామెడీ సీను లేదా జనాలు అలా ఉండదు. సినిమా కథలోనే ఉంటుంది. సో నేను ప్రాపర్గా కంప్లీట్ సినిమా చూశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% ఆడియన్స్ హుక్ అవుతారు. హుక్ అయ్యి ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు కూర్చొని, ఎక్కడ బోర్ కొట్టరు. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మాత్రం 100% డిసప్పాయింట్ అవ్వడు. ఒక మంచి సినిమా చూసి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఒక నలుగురికి చెప్తారు ఈ సినిమా బాగుంది చూడండి అని. సో అలానే డిజైన్ చేసాం, దాంతోనే చేసాం. అంతకు మించి నేను తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడను, రివీల్. సినిమా అయితే బాగా వచ్చిందండి ఫర్ షూర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్తోనే చేసాం. జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ సినిమాని అందరూ ఒకటే చెప్పారు. సినిమా చాలామంది చూసారంట ఆల్రెడీ. మాకు ఒక పెద్ద బూస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడ్యూసర్ సినిమా చూసి ఇది ఆదికి హిట్ ఫిలిము, మీరు థియేటర్కి జనాలు వస్తే మాత్రం ఈ సినిమా హిట్. ఓకే, సో ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంచిది అన్నట్టు ఈ అడ్వైస్డ్. సో అందుకే అందరం కూడా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఈ సినిమా వెళ్ళాలి, ఇది మళ్ళీ మిస్ అవ్వకూడదు, ఈ జనాలు ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడాలి అనే ఒక తాపత్రయమే అందరికీ ఉంది. అంటే ఈ సినిమాలో మీరు దేవుడిని నమ్మనంటున్నారు కదా, మీరు బయట ఎలా ఉంటారు? బయట అప్పుడప్పుడు విక్రమ్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది బయటికి, అప్పుడప్పుడు దేవుడు లేడు ఏమి లేదు అది ఇదనే. అప్పుడప్పుడు శంబాలా సినిమాలో వీళ్ళలాగా అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడు అనే వస్తూ ఉంటుంది, దేవుడు ఉన్నాడు ఏదో పవర్ ఉందని. ఈ మధ్య బాగా నమ్ముతున్నానండి. ఈ మధ్య దేవుడు ఏదో ఒక ఎక్స్టర్నల్ పవర్ ఉంది. అండ్ తమనన్న అశ్విన్ ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నాం, వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో మేమంతా గుళ్ళకి వెళ్తున్నప్పుడు అంతా కూడా నేను ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నాను. మా ఫ్యామిలీ షాక్, ఏంటి అది ఇన్ని గుళ్ళు వెళ్తున్నాడు ఏంటి అని. ఆయనకి తమనన్నకి థ్యాంక్స్, ఆయన తీసుకెళ్ళడం. ఆయన బాగా భక్తి ఆయనకి. ఆయన కానీ అశ్విన్ అందరికంటే ఎక్కువ భక్తి. సో వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు నేను వెళ్ళడం ఒక డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. సో ఐ ఫీల్ దేర్ ఈజ్ సమ్ పవర్, ఒక గైడింగ్ పవర్ ఉంది బయట. దాన్ని మనం నమ్మితే 100% ఒక పాజిటివిటీ వస్తుంది దానివల్ల. సో ఐఎమ్ ఫీలింగ్ దట్. సో ఒక డివైన్ పవర్ ఉంది, ఆ పవర్ని మనం 100% రెస్పెక్ట్ చేయాలి, నమ్మాలి. నమ్మితే మనకి మంచి జరుగుద్ది.
ఏంటి సార్ అంటే దేవుని నమ్ముతున్నప్పటి నుంచి కొంచెం పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యింది. లేదు ఇదివరకు కూడా నమ్మేవాడిని కాదు కాదు ఎక్కువ అంతే ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే లేదు, ఒక డివైన్ ఫ్యాక్టర్ అయితే ఉంది, ఏదో సంథింగ్ ఇస్ దేర్ అంటే ఉంది నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్ అయింది. గుడిలోకి వెళ్ళడం ఒక పాజిటివిటీ వచ్చింది. ఈవెన్ మేము శంబాలా చేసినప్పుడు అండి వరంగల్కి వెళ్ళాం. వరంగల్ 1000 స్తంభాలు గుడికి వెళ్ళాం, తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాం. వాట్ ఏ పాజిటివిటీ. ఆ వెళ్ళడమే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆ వరంగల్ వెళ్ళిన వెంటనే ఆ గుడికి వెళ్ళడం, ధనం నంది పెద్ద నందికి ధనం పెట్టుకోవడం అంతా చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఒక తెలియని ఒక పాజిటివిటీ. అంటే లైఫ్ మీద ఓకే మనం పాజిటివ్గా ఉండాలి ఉంటే కదా ఒక డిఫరెంట్ ఇది అలాగే వెళ్ళింది అది. సో ఐ థింక్ మంచిదే గుడికి వెళ్ళి హ్యాపీగా దండం పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మోస్ట్ లక్కీ. దానికి దర్శనం అనేది లక్కీ. సరే అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మీరు ఇలా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే నైస్. ఓకే ఎలా సార్ మీ వైఫ్ కూడా ఎక్కువ? మా వైఫ్ నాకంటే బాగా భక్తులు, బాగా తను రోజు ఇంట్లో పూజ కంపల్సరీ చేస్తుంది. అంటే దీపం పెట్టి పూజ చేయడం చాలా నా ఈ బ్యాడ్ పేస్లో ఉన్నప్పుడు తను నాకు ఎలాగైనా మంచి సక్సెస్ రావాలని హోమాలు ఇవన్నీ చేయడం, ఇంట్లో పూజలు ఇవన్నీ చేయడం. సో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినా లేకపోతే ఏదొచ్చినా తను ఎక్కువ చేస్తుంది, ఎక్కువ ఇది. సో తనకి బాగా భక్తి, మా వైఫ్ కానీ మా అత్తయ్య గారికి కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ సైడ్లో అందరికి కూడా. సో స్లోగా నాకు కూడా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. వెళ్తుంటారు సార్ డివోషనల్ టూర్ టైం కేటాయిస్తున్నారు? డివోషనల్ టూర్ వెళ్ళను, అంత 10 రోజులు అలా వెళ్ళను. ఎప్పుడైనా టక్కని ఏదైనా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే వస్తాను. అంతేగాని డివోషనల్ టూర్లు అన్నీ నాకు మామూలు ఈ టూర్లు ఇష్టం, వెకేషన్ టూర్స్ బాగా ఇష్టం. ఓకే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాను, అది బాగా ఇష్టం. అప్పుడే అందులో ఏదైనా ఒక గుడి అంటే వెళ్తాను, 100% వెళ్తాను. మనం యూఎస్ వెళ్ళినా కూడా సాయిబాబా గుడికి వెళ్ళాం, ఓకే న్యూయార్క్లో, న్యూ జెర్సీలో, చాలా బాగుంటుంది. సో అప్పుడు అలా వెళ్ళి అలా టచ్ చేసి అలా వెళ్ళిపోవచ్చు. ఓకే అంటే పాప కదా సార్? పాప అంటే టైం కేటాయిస్తుంటారా పాపకు? ఫుల్ ఫ్యామిలీ పర్సన్ 100%. పాపతో చాలా టైం పాస్. తన చైల్డ్హుడ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఈ మధ్య కూడా తనతో బాగా టైం కేటాయిస్తున్నాను. అండ్ తను కూడా ఇప్పుడుండే పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా షార్ప్ ఉన్నారండి, చాలా షార్ప్ ఉన్నారు, మనకంటే షార్ప్గా ఉన్నారు. మనం ఆ టైం కంటే ఇప్పుడు ఉండే పిల్లలు మనకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకి వాళ్ళు అడ్వైస్లు ఇచ్చేస్తున్నారు, ఇలా ఉండమండి, అలా ఉండండి, అలా మాట్లాడాలి, ఇలా చేయాలని. సో దే ఆర్ వెరీ షార్ప్. అంతా యూట్యూబ్లన్నీ వచ్చేసి నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. మన టైంలో యూట్యూబ్లన్నీ ఉండేవి కాదు కదా ఇంతలాగా. ఇప్పుడు వాళ్ళకి అంత. సో మా పాపతో నేను చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఒక మంచి ఫీలింగ్ అండి. ఫాదర్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ బేబీ గర్ల్స్, చిన్నపిల్లలు, పాపలు ఎక్కువ అటాచ్డ్ ఉంటారు ఫాదర్స్తో. రీసెంట్ టైమ్స్లో పాప నుంచి ఇచ్చిన అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉందా బాగా మిమ్మల్ని ఆలోచింపజేసి? ఏం లేదు, ఈ డ్రెస్సింగ్ ఏదైనా ఉంటే